పడితే లక్ష కాలు పడితే లక్ష నగరాలు చేస్తే సిగ్గుకి అక్కెట్టై బుక్కకి ముద్దెట్టై గలగలలాడే గలాసు తోటి కులాసలెన్నో లెగ్గొట్టై చూపులు దిగ్గొట్టై లెక్కలు తెగ్గొట్టై గుడుగుడు కొంచెం గలాటలో నా మంచి చెడ్డ మూలకి నెట్టై గిరగిర గిరగిర తిరిగే నడుమిని కొరకొర చూపుకి గరగర మన్నదిరా సూపర్ హిట్ నీ హైట్ సూపర్ హిట్ నీ రైట్ సూపర్ హిట్ హెడ్ వెయిట్ సూపర్ హిట్ బొమ్మ హిట్ సూపర్ హిట్ నీ సంగీత సూపర్ హిట్ యోగి పట్టు సూపర్ హిట్ ఈల పట్టు సూపర్ హిట్ కంచి పట్టు సర్ర సర్ర కంచా సర్ర సర్ర కంచా నేను ఇంటే చచ్చా చంద్రుడి పైన లేరా మచ్చా పడితే లక్ష కాలు పడితే లక్ష నగరాలు చేస్తే మచ్చా మచ్చా కలిగితే एक बार भक्तों बासिंगार गणपति से नमस्कार ఎదుటోని గుండెల్లో పడుకు పడుకు అది నీ ఆస్తి మీదమ్మే నీ కన్నా బందోబస్తి వచ్చింది యాడున్న ఏకదమ్మే చేస్తానస్తి సూపర్ హిట్ నీ హైట్ సూపర్ హిట్ నీ రూట్ సూపర్ హిట్ హెడ్ వెయిట్ సూపర్ హిట్ బొమ్మ హిట్ సూపర్ హిట్ నీ సంగీత సూపర్ హిట్ యోగి పట్టు సూపర్ హిట్ ఈల పట్టు సూపర్ హిట్ కంచి పట్టు సర్ర సర్ర కంచా సర్ర సర్ర కంచా నేను ఇంటే చచ్చా చంద్రుడి పైన లేరా మచ్చా పడితే లక్ష కాలు పడితే లక్ష నగరాలు చేస్తే మచ్చా మచ్చా ఎవరు అగ్ని జామదగ్ని భగవాన్ శివుడు మూడో కన్ను తెరిచిన ఈ సింహం నోట మూడు అంకెలు వెలువడిన పుట్టేది అగ్ని మిగిలేది భస్మ ఆ భస్మాన్ని పండించే గ్లాసులో పొచ్చుకొని మంచంలో తాకాడు ఈ భగవాన్ అంతటి బరగాడివా ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ రాజకీయాలు జరగాలన్నా బ్యాంకు దోపిడీ జరగాలన్నా మతగాహాలు మారణ హోమాలు సృష్టించాలన్నా ఈ భగవాన్ గొప్పతనాన్ని ప్రశ్నిస్తున్నావా? గతంలో నువ్వు ఎన్నో హత్యలు చేయించిన మతహలాలు సృష్టించిన మారణ హోమాలు జరిపించిన ఏకానుండి నీ పక్కలో బళ్ళమై నీ తల రాతను మార్చబోయే అపర బ్రహ్మను నేనే. అపర బ్రహ్మను కీలు బొమ్మలుగా చేసి ఆ ఇంటి గుమ్మ ముందు ఆటాడించగలను. నీలాంటి ఆటగాళ్ళు భర్త పట్టడానికి అవతరించిన వేటగాడిని. ఆ వేటగాళ్ళ కాటు వచ్చి ఆ కాల సర్ప కోరలు పీకే ఆడించగల నాగస్వరం నా దగ్గర ఉంది. ప్రభుత్వాలు పలుకుతున్నావు, ఇంతకి వచ్చిన పని ఏమిటి? నా పేరు చెబితే ఏ గుండె ఆగిపోయిద్దాము. ఎన్నో గుండెలు చిచ్చనీయకుండా ఆగిపోయేది కాదులేరా. ఆనాడు నువ్వు జరిపిన దారుణ మారణ హోమంలో బలైపోయిన ఇన్స్పెక్టర్ ఈనాడు నీ భరత పట్టడానికి అవతరించిన రుద్రమ నాయుడు. ఆనాడు రౌడీగా గోండాగా ఉన్నప్పుడే నన్నేమీ చేయలేకపోయావు. ఇక ఈ రాష్ట్రానికి అతి త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నాను.
ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయినా, ఈ దేశానికి ప్రధాని మంత్రి అయినా ప్రాణాలు తీయగలనా? నా ప్రాణాలు ఇచ్చే ముందు ఈ పద్మవ్యూహం నుండి బయటపడితే కదా. ఆనాటి అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించలేకపోయాడేమో, కానీ ఈ రుద్రమనాయుడు పద్మవ్యూహాన్ని ఛేదించడమే కాకుండా ఈ శవాలపై శవతాళనం చేయగలడు. చూడు రుద్రమనాయుడు, ఈ రాష్ట్రం గొండాలదే, పెట్టుబడిదారులదే ప్రభుత్వం, అలాంటి దుర్మార్గులదే రాష్ట్రం. కానీ ఎవరు మమ్మల్ని ఏమి చేయలేరు. భగవాన్, మీ ఎందరో మహానుభావులు సంపాదించి పెట్టిన ఈ దేశ స్వాతంత్రాన్ని మీలాంటి దుర్మార్గులు మీ స్వార్థం కోసం సర్వనాశనం చేస్తున్నారు. అతి త్వరలో మిమ్మల్ని హతమార్చే సమయం వస్తుందని గుర్తుంచుకో. ఇంతకు నువ్వు వచ్చిన పనేమిటి? ఆనాడు నువ్వు జరిపిన అక్రమానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నిన్ను ఈ రక్తంలో దొర్లించి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి వచ్చా. నేను తలుచుకుంటే అదే పరిస్థితి నీకు పడుతుంది. ఏ భగవాన్, ఈ క్షణం నుండి నిన్ను వేటాడి వేధించి చిత్రహింసల పాలు చేసి నీ తలను తెలుగు గంగలోను, ఈ శరీరాన్ని పులిచెంతల్లో కలిపి నీ రక్తాన్ని ఈ తమ్మలపాడు గడ్డికి సమర్పిస్తా. వస్తా. రే రుద్రమనాయుడు, నేను స్వరూపం ధరిస్తే నువ్వు తట్టుకోలేవు. నేను ఉగ్ర రూపం ధరిస్తే ఈ ఆంధ్రప్రదేశ్ భగ్గమంటుంది.
కొలను మీదే కళ్యాణ రాగం చిలిపి గీతం పాడే వేళ వధువు ప్రాయం నిదుర లేచే వరద గోదావిలా వెచ్చని వేడుక ముంగిట వేచిన సతమా ఆలింగి నేల ఏకం చేసే అందగట్టి ఆడేనే అందగత్తే పోయారు నిమిషమైన నిన్ను వీడిపోగా పిలిచిపోనా నా శశిరేఖ పగడమంటి పెదవి పైన చదువ చిరునవ్వుగా మనసు మేలే నా రాజు వేగా సొగసు రాజ్యం సంతం కాగా తనివి తీరా అడుగు అడుగు అందుకోతానుగా ఆశల పలుకు ఆమెను తెచ్చిన ఓ వేళగా అందినాగై నన్ను నువ్వు అల్లుకుంటూ ఉంటే అందగట్టి ఆడనే అందగత్తే తోయలు శుభకార్యం ఏమిటి ఇలా వచ్చావు? దారి తప్పి రాలేదుగా? దారి వెతుక్కుంటూ వచ్చాను. ఎందుకు వచ్చావు? వాడిపోయిన గులాబీకి నీరు పోసి బతికించమని వేడుకోవడానికి వచ్చాను. ఇది నీరుకు తావులేని ఎడారి వంటిది. ఇక్కడ విస్కీ రక్తం తప్ప నీరు దొరకదు. అంటే మీరు రక్తంతో పాటు విస్కీ కూడా తాగుతారా? yes! నా గతాన్ని మరిచిపోవటానికి నేను విస్కీ తాగుతాను. అవినీతి పరులు, దుహంకారులు, దుర్మార్గుల వాళ్ళ గుండెలను చీసి వాళ్ళ రక్తం తాగి నేను ఇంత వాడినయ్యాను. నన్ను రక్తం పోసి బ్రతికిస్తానన్నా సరే నాకు ఇష్టమే. అందుకు సిద్ధపడే నేను ఇక్కడికి వచ్చాను. చూడు భారతి, అంటే నువ్వు చెప్పేది నన్ను అర్ధాంగిగా స్వీకరించమని వేడుకోవడానికి వచ్చాను. భారతి, నీ మెడలో తాళి కట్టినా నువ్వు సుఖపడవు. ఎందుకంటే ప్రభుత్వం నా మెడకు ఉరితాడు బిగించాలని పదే పదే వెంటాడుతున్నది. కష్టమో సుఖమో మీతో జీవించినంత కాలం చివరి దాకా అర్ధాంగిగా ఉండాలన్నదే నా కోరికండి. భారతి, నా గుండె రాతి బండ వంటిది. దాన్ని బద్దలు కొట్టడం ఎవరి తరం కాదు. నా హృదయంలో అగ్ని జ్వాలలై రగులుతున్నది. ఆ వేడిని నువ్వు తట్టుకోలేవు. ఆ అగ్ని జ్వాలకు నా హృదయం అగ్ని జ్వాలలు
రగులుతున్నది. దాన్ని ఏర్పటం ఎవరి తరం కాదు. ఇక్కడ నీలాంటి వాళ్లకు స్థానం లేదు. ప్లీజ్ నేను చెప్పినట్టు వెళ్ళిపో ప్లీజ్. చూడండి, ఎంతటి కసాయి వాడికైనా ఎక్కడో చోట మంచి మనసు ఉండే ఉంటుంది. భారతి, అవునండి, నన్ను ఎక్కడికని వెళ్ళమంటావు? ఇదే నా ఇల్లు, మీరే నా దైవం. మీరు నన్ను కొట్టినా తిట్టినా మీరే నా సర్వస్వం. భారతి, నా జీవితం కారుమయం. నేను జీవిస్తుంది చీకటి బతుకు. ఈ చీకటి సమాజంలో నాలాంటి వాళ్లకు తప్ప నీలాంటి వాళ్లకు చోటు లేదు. ప్లీజ్ వెళ్ళిపో, దయచేసి నా మాట విను. చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి రాతలు అంటే ఆ దేవుని సన్నిధికి వెళ్తాను, కానీ ఆ ఇంటికి వెళ్ళను, వెళ్ళలేను, వెళ్ళి బ్రతకలేను. భారతి, అవును కాళీ. వెల్కమ్ యువర్ ఫ్రెండ్స్. మీరు వెళ్ళిన పని ఏమైంది? శబాష్, మంచి పని చేశారు. వెరీ గుడ్. చూసింది అక్కడ చూసినట్టుంది బాస్. నా మీద ప్రేమ పుట్టుకొచ్చిందట. నా అర్ధాంగి కావాలట. ఆమె మెడలో తాళి కట్టి నా అర్ధాంగి కావాలని నన్ను వేడుకోవడానికి వచ్చింది. బాస్, ఈమె భర్తదాలు మనిషి బాస్. యుగంధర్ బాస్, మిమ్మల్ని ఒక మాట అడగమంటారా బాస్? అడగండి. మీరు తప్పితే నన్ను ఎవరి అడిగే హక్కు లేదు. అడగండి. ఆమెని పెళ్లి చేసుకోవాలి బాస్. యుగంధర్ బాస్, నోరు మూయండ్రా. బాస్, మీరు మా నోరుతో మూపిస్తారా గానీ లోకంలో మూపించలేరు బాస్. నేను కోరుకున్నది, నేను మనుషుల మధ్య పెరగలేదు. నా జీవితంలో కృంకుష్టమై అతి నీచమైన బ్రతుకు నేను బ్రతుకుతున్నా. ఈ చీకటి సామ్రాజ్యానికి ఏలాలని అనుకుంటా నన్ను మంచివాడిగా మార్చాలని ప్రయత్నించకండి. బాస్, నువ్వు అలాగంటే ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది బాస్. నోరు ముయ్యండ్రా. మీరు మా నోర్లు మూపిస్తారో గానీ లోకంలో మూపించలేరు బాస్. మీరు బాగా ఆలోచించి ఆ అమ్మాయికి ఒక నిర్ణయం తీసుకోండి బాస్. ఏమిటి కాళీ ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు భారతి. నువ్వు దేనికోసం ఆరాటపడుతున్నావో అది నీకు తప్పక దక్కుతుందని నా మనసు కోరుకుంటుంది. ఈ రోజు నుంచి వాడిపోయిన గులాబీకి నీరు పోసి నా హృదయ సామ్రాజ్యంలో పట్టపురాణం చేస్తాను. భారతి, నీలాంటి శిల్ప సౌందర్య లావణ్యవతి దొరకటం నిజంగా నా అదృష్టం భారతి. ఆహా, అయ్యగారికి అప్పుడే అన్నం శృతి మించి రాగాను పడుతుంది. నీ అందం చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను భారతి. అయ్యగారికి కవిత్వాలు పొంగి పొర్లి పరవళ్ళు తొక్కుతున్నాయి. భారతి, నీ జీవితం నాశనం చేసిన నేను ఇప్పుడు నాకు ఆ విషయం గుర్తుకొస్తుంటే నా గుండెలు చీల్చి నేను చేసిన పాపం నన్ను దహించి వేస్తుంది. నన్ను క్షమించు భారతి, నన్ను క్షమించు. అంత మాట అనుకో కాళీ. భారతి, ఈ వెన్నెల చూస్తుంటే, వెన్నుముక లాంటి నీ అందం చూస్తుంటే ఎంతటి చక్కని చుక్క నాకు దక్కినందుకు ఎన్నో జన్మల అదృష్టం చేసుకున్నానని అనిపిస్తుంది భారతి.
కాళీ ఆలోచిస్తున్నావు? లేదు భారతి, మన పెళ్లి ఈ వెన్నెలలో జరగాలని నా మనసు పదే పదే కోరుకుంటుంది భారతి. ఆహా, ఈ చల్లని గాలిని చూసావా? మనసుకి ఎంత ప్రశాంతతను కలిగిస్తుందో. అవును భారతి, మన మన పెళ్లి అతి త్వరలోనే జరగాలని నేను కోరుకుంటున్నాను భారతి. కాళీ, ఈ శుభగడి కోసమే కాళీ నేను ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తుంది. భారతి, ఐ లవ్ యూ భారతి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ భారతి. పంతులు గారు, మా ఇద్దరు పెళ్లి మంచి శుభగడియలు ఉండేటట్టు, మా జీవితం ఆనందంగా ఉండేటట్టు మంచి ముహూర్తం పెట్టండి. బ్రాహ్మణ గారు, చాలా మంచిమైన ముహూర్తం పెడతాను ఆయన. చూస్తున్నాను, ఆగండి. మామూలుగా ఉండదు మన వ్యవహారం. అరగంట పట్టింది, అరగంటలో బట్టలు మార్చుకొని రండి నాయన. మామూలుగా ఉండదు. చుట్టూ చుట్టూ దాని చెవులకు చుట్టూ దాని చేతులు. ఐ లవ్ యూ కాళీ. భారతి, ఈరోజు మన శోభనం భారతి. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా, కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా, అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా, అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా, కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా, కలయా నిజమా. ఊరుకోని ఏ వెర్రి కోరికో తీర్చవాంటున్నది, కుర్ర కళ్ళు చీరగళ్ళలో దారి లేక తిరుగుతున్నవి, కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా, కలయా నిజమా. చేవేయన
సేవ చెయ్యనా ఓయనే వయ్యారమా ముంచిన నీట ముంచిన నీదయే శృంగారమా ఆగలేని ఆకలేమిటో పైకి పైకి దూకుతున్నది కాలు నేల నిలవకున్నది ఆకాశాన చేరుతున్నది మాయగా అనిపించే కాలము కలయా నిజమా తొలిరే హాయి మహిమా కలయా నిజమా తొలిరే హాయి మహిమా అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా తొలిరే హాయి మహిమా ఎవరు ఆలనాటి ద్రౌపద మహారాజును పట్టి బంధించి అర్జునుడు ద్రోణుడికి అప్పగించాడు. ఈనాడు నిన్ను పట్టి బంధించి నా బాబాకి అప్పజెక్కడానికి వచ్చాను. అంటే నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. భగవాన్ ఇంతకి నువ్వు నీ ప్రాణాలు తీసి నీ శవాన్ని నా బాబాకి కాళ్ళ ముందు పడేయాలని శపథం చేసి వచ్చిన కాళిదాస్. అది నీ తరం కాదు. సవాలు చేస్తే శవాలు లేచిపోతాయి. ఈ కాళిదాస్ అన్నంత పని చేయగలరా? ఈ క్షణమే నిన్ను బంధించి పట్టి నీ మెడలు వంచి నా బాబా పాదాల కింద పడవేస్తానని శపథం చేసి వచ్చిన ఈ కాళీతో తలపడితే నీ తల 1000 వక్కలవుతుంది. ఆగక్కడ ఇంకొక అడుగు ముందుకేసిన నీ పిస్టల్ కింద నీ శరీరాన్ని దహించి వేస్తాయి. కానీ నిన్నేమి చేయను. ఎందుకో తెలుసా? ఎందుకు? నీ గతం గురించి నాకు తెలియాలి. నువ్వెందుకు ఇలా మారావో నీకు తెలియాలి. నా గతం పేరెత్తి నా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించుకో భగవాన్. కాదు, నీ మంచి కోర చేయాభిలాషిగా అడుగుతున్నాను. నా శ్రేయబులాసివా? నాకు శ్రేయబులాసులు ఎవ్వరూ లేరు, శత్రువులు తప్ప. అందుకే కాలి ఈ సమాజంలో శత్రువులతో వడకట్టిన ఈ బాబా ఆశయం పేరట నిన్ను నా మీదకి ఒక పాములా వాడుకుంటున్నాడు. భగవాన్ అవును కాలి, నిన్ను బానిసగా మార్చి కేవలం పగ తీర్చుకోవటానికే ఒక పాములా వాడుకుంటున్నాడు. నా బాబా అలాంటి వాడు కాదు. అలాంటి వాడి కాకపోతే ఇప్పుడే ఈ క్షణమే నీకు బందీగా లొంగిపోతాను. భగవాన్ అక్షరాల నిజం. నా గతం పేరెత్తి నా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించుకో గాలి.
భగవాన్ ఈ క్షణమే వెళ్ళి నా బాబాకి నా మీద ఉన్న నిజమేమిటో తెలుసుకొని వస్తాను. భగవాన్ అది కాదని తెలిసిందో నీ ప్రాణాలు తీసి ఈ కాళి చంపటం ఖాయం. భారత భూమి నుంచి ఉద్భవించిన పులిరాయుడు ఈ రాష్ట్రానికి అతి త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నాను. నీలాంటి పచ్చగాళ్ళు నన్నేమి చేయలేదు. అన్నా ఏందన్నా ఖాళీ వచ్చిపోతున్నాడు? చిన్న ఆ రుద్రమనాయుడికి నన్ను ప్రాణాలతో బంధించి నన్ను చేసుకెళ్ళాలని వచ్చి నా మాటల మాయాజాల్లో చిక్కి నేను తిరిగిపోయాడు. అన్నా అన్నా నాకేమీ అర్థం కావట్లేదన్నా. ఆ రుద్రమనాయుడిని ఈయన్ని మన పైకి ఒక పావులా వాడుకున్నాడు. అదే ఆయుధాన్ని ఒక బ్రహ్మాస్త్రాల మధ్య అతని మీదకి పంపాను. అన్నా భలే మంచి పని చేశావన్న, కొద్దిగా ఆలస్యమైనా. ఈ కాళిదాసు ఆ రుద్రమనాయుడు ఒకళ్ళపై ఒకళ్ళు ఇరుసుకుపడి ఆ పోరాటంలో ఒకళ్ళ ప్రాణాలు కోల్పోతారు, మరొకరు ప్రభుత్వానికి లొంగిపోతారు. అన్నా ఈ దెబ్బతో వాళ్ళిద్దరు మటాష్. చిన్న నువ్వు వెళ్ళి ఆ కాళీగాడని పిరాలైనా భారతిని లాక్కొని రారా. ఓకే అన్నా. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే ఓయరి. నీ దారు బయట పూజిస్తూ ఉంది, నీ కొట్టె చూపు కొరికేస్తూ ఉంది. నీ దారు బయట పూజిస్తూ ఉంది రాబా, నీ కొట్టె చూపు కొరికేస్తూ ఉంది. కన్ను కన్ను ఎప్పుడో కలిసింది. అయ్యో ఏలయ్య గోలా సిగ్గేమి లేదా, పోరోళ్ళు ఇంటే ఎగతాళి కాదా. ఏలయ్య గోలా సిగ్గేమి లేదా, పోరోళ్ళు ఇంటే ఎగతాళి కాదా. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయ్యారి.
ఇచ్చుగాను నిన్ను చేసుకుంటాను ఉన్నదంతా ఇచ్చేసి నిన్ను చూసుకుంటాను ఎంత బయట పట్టుకుని ఉంటాను ఎరుగాడి పోయాక తప్పకల వేస్తేను ఊరంతా తెలిసాక వదిలిపెట్టిపోతేను పంట చేసి నేను బాధిస్తానయ్యా రేపులోనే నేను వంచుతానయ్యా వస్తారా అడిగింది ఇస్తారా పూర్వశిలా ఇటు రాలే వయారి చనువయ్యా వస్తాను ఆపైన చూస్తాను తొందరపడితే లాభం లేదయ్యా వస్తారా అడిగింది ఇస్తావా మిస్టర్ భరత్. ఓ సార్, గుడ్ మార్నింగ్ సార్, కూర్చోండి. నేను కూర్చొని మీరు చేసే మర్యాదలు చూసిపోవడానికి రాలేదు సార్. ఏమిటి మీరు అంటుంది? ఆ రుద్రమరాయుడు అతని అనుచరుడైన కాళీని యుగంధర్ని భయంకరని పట్టుకునే బాధ్యత నాకు అప్పగిస్తే స్పెషల్ ఆఫీసర్గా నిన్న అపాయింట్ చేశాను. అసలు నువ్వు ఇంతవరకు ఏం చేశావు? ఆపరేషన్లో ఉన్నాను సార్ అని నువ్వు చెబితే నన్ను నమ్మమంటావా? అది కాదు సార్. నీకు 24 గంటలు టైం ఇస్తున్నా భరత్. ఈలోగా వారిని పట్టుకొని ప్రభుత్వానికి అప్పగించలేదా నిన్ను సస్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంకో విషయం భరత్, ఆ రుద్రమనాయుడు ఇదే ఏరియాలో 15 సంవత్సరాల క్రితం ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. ఏమిటి సార్ మీరు చెప్తున్నది? అతనికి బందిపోటులతో సంబంధం ఉందని ఆనాడు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించాము, కానీ మా నుండి తప్పించుకొని బందిపోటులతో కలిసిపోయాడు. సార్, ప్రభుత్వానికి 24 గంటలు పట్టుకొని మీకు అప్పగిస్తారు. నేను వస్తా. రుద్రమనాయుడు, నిన్ను ప్రభుత్వం కళ్ళు కప్పి ఎంతకాలం తప్పించుకోలేవు. నిన్ను పట్టుకొని ప్రభుత్వానికి అప్పుగా చెప్తారు.
దారింది కప్ప చూసుకోవమ్మా నువ్వెంత చెప్పినా అదంత చెప్పినా నీ వంపు నా చూపులు జారే నాకు సరిపోతాము వేస్తే సారుతుంది వెనుకుంటివేమో చెయ్యి సందు కాలే సందు పరచాల సరిదమ సరుపైక సోదట్టురాయి ఒళ్ళుదిదమ్మా మైలు గురించి వంటి పూలు రసాలు ఉన్నాయో ఒకటంటూ వచ్చుకుంటారే మాట తలుపు తీస్తే లంచుకల చీర కల్లోన మల్లెమాల ఈడెక్కి కవించితే ఆమ వేడెక్కి నేరేగనా ముసిరే మిసమిసలే గుసగుసగా మన విసిరే గుగ్గల్ల సిగ్గులోరా మూడొద్దు తెరిమా రాజా రేపేవో గిరిలో పులగరిలో వడి వడిలో గొగసే ಸಾಗಿ ಬಂದವಾಗಿ ನನ್ನ ಕನ್ನೇಸಿಂದಿರು ಹೂಗೆ ಕಣ್ಣಿನಾಗೆ ನನ್ನನಾಗೆ ಸಿಂದಿರೋ ಮೂಗಿ ಮೂಗಸೈಗೆ ನನ್ನ ಮುದ್ದಾడింದಿರೋ ಮೂಗಿ ಈಗಲಾಗೆ నేను ఆడిందిరో గాజుల బాజాలతో గాజులు గురేగిరే మోగల రోజాలతో రోజులు ఎదురేగినే తనివే తీరని
జతలు గతులే జతులై కళ్ళు సిక్కులోనా చూడద్దు చేరిపారా అల్లంచు కళ్ళ చీర కల్లోన మల్లెమాల కాగే ఈడు కోరే వేడి ఉంది లోయలో రేగే కళ్ళగాలే ముంచుతుంది మాయలో గాలి మంచు పూలే పెంచనాలో దాహము జాలు లేని చలిలో దించుతోంది మోహము పదవుల సరసాలలో కోరిక తరగాలిలే నదులై పారని ఇరులే గడిసే అల్లంచు కళ్ళ చీర కల్లోన మల్లెమాల ఈడెక్కి కవించితే బామ్మ వేడెక్కి నేనేడనా ముసిరే మిసమిసలే గుసగుసగా వనగిసిరే చూడద్దు ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ ఎన్ని మోహాలు మోసి ఎదల దాహాలు దాచా పెదవి కురికే పెదవి కొరకే ఓహో నేనెన్ని కాలాలు వేచా ఎన్ని గాలాలు వేశా మనసు అడిగే మరుల సుడికే ఓహో మంచం ఒకరితో అలిగిన మౌనం వలపులే చదివిన ప్రాయం
సొగసులే వెతికిన సాయం వయసులే అడిగిన ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా గట్టి బత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే ఓహో కోటి గిచ్చుల కోసం మొక్క చెక్కిళ్ళు ఇచ్చా చిలిపి పనులా చెలిమి జతకి అంతే ఎరుగని అమరిక ఎంతో మధురని బడలిక ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేది లేడి చెమ్మా అన్నాడే చిన్నాడు అన్నిట్లో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేది లేడి చెమ్మా చిత్ర హింసక మృత్యు ఘంటిక ముత్యకాల ఏకకాల పలు రకాల ధ్వంసక ఖడ్గ భూమి కార్మిక కథన రంగ కర్షక గ్రామనగర పట్టణాల సకల జనాకర్షక అంధకార తార ధీర సుధీర అందమైన రూపమున్న అతి భయంకర దుర్వికార వైర స్వైర విహార పాప నవ్వుతున్న ప్రళయ భీకర రావణ జై 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 శత్రు శాసన జై 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 రావణ జై 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 సింహాసన జై 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 इसकी आंखों में आंख ना डालो नोच लेता है भाग रे आग तूफान जब भी मिलता है ऐसा बारूद पैदा होता है खुदा जरा देखो लोगों की दिल का सुल्तान देखो दुश्मन को ये है शैतान देखो खुदा जरा देखो झुकने वाला खतरा झुकने वाला खतरा बम्बई की गलियां भी घबरा के यूं बोलेंगे सलाम रॉकी भाई रॉकी सलाम रॉकी भाई
నాకు మీ ప్రాబ్లం ఏంటో బాగా అర్థమైందిరా. ఇన్నాళ్ళు మీరు ముక్కి ములికి కట్టుకున్న దాన్ని ఎవడో ఒకడు తటేలు నుంచి కొట్టి పారేస్తే ఐ అండర్స్టాండ్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక మీదట ఆ టెరిటరీ నాది, ఈ టెరిటరీ నీది అనేదంతా మానేయండి. The world is my territory. గోండాలకు రౌడీలుగా సవాల్ తప్పు చేసిన వాడిని తుప్పు రాకూడదంగే ఆయుధం చేత పట్టా. ఎవడిచ్చాడు నీకు అంత హక్కు? న్యాయం ధర్మం వాటినే నువ్వేమైనా కాపాడుతున్నావా లేదా నీ అవసరాలుగా వాడుకుంటున్నావా? మిస్టర్ చాలా తెలుగు మాట్లాడుతున్నావు. నీకేం కావాలి? నిజ స్వరూపం అది నీకు చెప్పనవసరం లేదనుకుంటా. చట్టానికి చెప్పాల్సి అవుతావు. నీకు ఉంటుంది సర్దార్. చట్టం మీద నాకు నమ్మకం లేదు. నువ్వు నమ్మకున్న దేవుడి మీద నాకు నమ్మకం లేదు. నమ్మటం నమ్మకపోవడం అది నీ ఇష్టం. చట్టాన్ని తప్పుదావల్లో పట్టిస్తున్నావా సర్దార్? చట్టాన్ని తప్పుదావల్లో పట్టిస్తా ఏ నా కొడుకునైనా సరే నేను వదిలే పరిస్థితే లేదు. ఓహో, నువ్వు పోలీస్ అధికారివా? నాతో నీకేం పని లేదనుకుంటాను. పద్మవేషంలో ప్రవేశించిన అభిమానుల రెచ్చిపోతున్నావు కదా, నీకు కష్ట రక్షణ ఇద్దామని నేను ఇక్కడికి వచ్చా. ఈ సర్దార్ ఛాలెంజ్ చేసి పద్మమోహన్లాగా పెడితే ఆనాటి అభిమానుల తిరిగి వచ్చేది కాదు. మగ ధీరుల్లా శత్రు సంహారం చేసి అడ్డు వచ్చిన వాళ్ళు అడ్డు తొలగించి మగ ధీరుల్లా తిరిగి వస్తాడు. నీ ఒంటరి పోరాటానికి నేను అడ్డుకట్ట వేస్తాను. అది నీ అహంకారం కాదు, నాకు నీ మీద ఉన్న ఆత్మవిశ్వాసం, నీ మీద ఉన్న నాకు నమ్మకం. నీ నమ్మకాన్ని నేను వమ్ము చేస్తా. నీ అధికారుడి సంగతి మర్చిపోయి నీ ప్రాణాలు తీస్తా. రే సర్దార్, ఈ ముఖేష్ అంటే ఏమనుకుంటున్నావురా? చట్టాన్ని చదరంగంలో ఆడిచ్చేవాడిని అయితే ఎవడని నేను వదిలే పరిస్థితే లేదు. సత్యాన్ని సమాధి చేసి ఆడపిల్లల మనపిల్లలు తాడుకున్న ఏ నా కొడుకునైనా సరే వదిలే పరిస్థితే లేదు. అంత దమ్ము మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి లేదు మిస్టర్ ముఖేష్. మీరు ఈ దేశ రాజ్య ప్రజలకు రక్షణ కల్పిస్తే రోజు రోజుకి ఎక్కడెక్కడ రాబందులు పుట్టుకొస్తున్నాయి. ఈ రామరాజ్యం రాక్షస రాజ్యంలో ఎలా మారుతుంది? న్యాయం అడిగిన వాడిని నాలుగు కోస్తున్నారు, ధర్మం అడిగిన వాడిని సజీవదానం చేస్తున్నారు. అప్పుడు ఎక్కడ ఉందిరా మీ పోలీస్ డిపార్ట్మెంట్? చెప్పు. పోలీస్ వ్యవస్థనే అనుమానిస్తున్నావంటే ఆ వ్యవస్థకు నువ్వు ఇచ్చా విలువేంటో అర్థమవుతుంది. చట్టంతో ఆడుకోవాలని చూస్తే ఓడిపోతావు. ఓడిపోయిన నాడు నాకు నేనే ఆత్మార్పణ చేసుకుంటాను.
చట్టంతో చదరంగా వాడాలని చూస్తే ఓడిపోతావురా. ఈ సర్దార్ బగబగమండి అగ్ని పర్వతం లాంటి వాడు మాడి మసైపోతా, జాగ్రత్త. అది చూస్తా, వస్తా, మామూలుగా కాదు, సంఖ్యలతో. బీ కేర్ఫుల్. ముఖేష్, నీ మంచిదనం గురించి, నీ సిన్సియారిటీ గురించి నాకు బాగా తెలుసు. నా గురించి తెలుసుకున్న నాడు నాతో చేతులు కలప తప్పదు. ఏ డార్లే, ప్రతీకార చేత రగిలిపోయే నా మనసుని నీ మెత్తని మాటలతో, ఆట పాటలతో చేయింపచేయి. ఓ పడుచు బంగారం పలకవే సరిగమా, చిలిపి శ్రీంగారమా చిలికవే మధురిమా, మదిలోని సరదాని పిలిచింది నీ యవ్వనం. నిన్ను చూసి తరుణంలో తనువంత బృందావనం. నీ చెంతనే వాలి చెప్పుకోవాలి నువ్వు కావాలని. నీ చేరుకోవాలి కోరుకోవాలి నీ సొంతమవ్వాలని. అది ఏలు 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 ఈ ఎన్నెల్లు ఎండలికి హొయ్యాలు. అది నీలో నాలో లోలు ఇది పుట్టింది గాలిలో. సొదగా రొదగా అదిగా ఇదిగా ఎదిగి కలపే నీ పైట వేడుగా. చిక్క చిక్క రుచి నచ్చి ముక్క చిక్క రాజు తగ్గ ఇంత మోజు ముక్కలేదు. నన్ను ముక్కు రాజుకుంటే లోన నిన్ను రాజుకుంటే మోసురాగా ఊరు పెట్టదా. పదకొంటే కయ్యాల దంత ముయ్యాల రుగాది. అది ఏలో 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 నీలో నాలో లోలో పుట్టింది తల్లిలో. కడుపు బంగారం పలకవే సరిగమా, చిలిపి శ్రీంగారమా చిలికవే మధురిమా. కథలు పగలే పగలే పొగల సెగల రగిలే సరిగా సరసాల వేళలో. అన్న బుల్లి మాట దాటి అల్లి పిల్లి ఆటతో అల్లుకున్న ఆశ తీర వెళ్ళబట్టి పుల్లి గుర్తు కళ్ళ ముందు కళ్ళు బట్టి ఆశ కట్టి అంటూ ఉంటుందా. కోటి కాదుల్లో పాటమే ఉంది. అది ఏలు 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 ఈ ఎన్నెల్లు ఎండలెట్టి హొయ్యాలు. అది నీలో నాలో లోలో నీటి పుట్టింది ఏడు గాలిలో.
సగమే సరిగమా చిలిపి శృంగారమా చిలికవే మధురిమా మెత్త మెత్తగా వయ్యారమంత తడిని చూడని కౌగిలింతలే కన్నె ఉరుకులని మెత్త మెత్తగా వయ్యారమంత తడిని చూడని వెచ్చమైన ఊహలో ఒళ్ళే తుళ్ళే హాయిలో రెచ్చిపోయి కోడేయుడు నిన్నే తరుముతున్నది తెర చుట్టూ బియ్యాల కట్టు అందాల పూల తీరిలో మెత్త మెత్తగా వయ్యారమంత తడిని చూడని చిన్నదాన్ని చీరపైగా తీర్చేదాకా వదలదు చిక్కవి బొమ్మ దానిమ్మ గమ్మ చిత్రాలు చేసే వానల వయసే రేరువగా కమ్ముకుని గొడవలు మెత్త మెత్తగా వయ్యారమంత తడిని చూడని